హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో వచ్చేసానండి. అదేనండి, మన కాలేజీ చివరి రోజులు, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒక ముగ్గు వేసుకుంటూ చెప్పుకుందామా? ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. లాస్ట్‌గా సారు పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ పిల్లలు అనేసి అంటారు. అందరూ చప్పట్లు కొడతారండి. కానీ ఎవరి ముఖంలోనూ సంతోషము ఉండదు. క్లాస్ రూమ్ ఖాళీ చేస్తున్నామనే బాధ తప్ప. 4 సంవత్సరాలుగా మనం కూర్చున్న బెంచ్, దాని మీద ఇక్కడ నువ్వు నేను కూర్చున్నామని గీసిన గీతలు అన్నీ గుర్తొస్తాయండి. బ్యాగ్‌లో పుస్తకాలు కాదండి మనం పెట్టుకునేది. అక్కడ జరిగిన మొత్తం మెమరీస్ పెట్టుకుంటున్నట్టే ఉంటుంది. ఆలోపే సాయంత్రం 5 అయిపోవడం. కాలేజ్ గేట్ దగ్గర అందరూ ఫోటోలు, వీడియోలు. మామ నన్ను మర్చిపోకురా అనే మాటలు. లాస్ట్ సారిగా అందరం గ్రూప్ ఫోటో దిగుదాం అని అనుకోవడం. అంతలోనే మనం ఇంటికి వెళ్ళే ఆటో రావడం. అందరూ గేటు దగ్గరకు వచ్చి వదలడం. రేయ్ ఫోన్ చేయి, వాట్సాప్లో యాక్టివ్గా ఉండు అని అనడం. ఆటో కదలడం. వెనక్కి తిరిగి చూస్తే కాలేజీ బిల్డింగ్ చిన్నదవడం. లాస్ట్ బెంచీలో నవ్వుతున్న మా గ్రూపు నా కళ్ళ ముందే కనిపిస్తున్నట్టు ఉండడం. బాయ్ అని చేయి ఊపుతూ అలా వెళ్ళిపోవడం. అంతలోనే ఆటో టర్నింగ్ తిరగడంతో కాలేజీ చిన్నదిగా కనిపించకుండా అయిపోయింది. ఒక్క సెకండ్లో ఏమర్థమైందండి? చదువు అయిపోలేదు, మన డిగ్రీ లైఫ్ అనే చాప్టర్ క్లోజ్ అయ్యింది. చోటు మారొచ్చండి, కానీ ఆ ఫ్రెండ్స్, అక్కడ గడిపిన రోజులు మళ్ళీ రావు కదా అండి. నిజమా కాదా? ఆ రోజులు ఎప్పటికీ మళ్ళీ రావండి. ఆ సంతోషకరమైన రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా మీ కాలేజీ డేస్ గుర్తొచ్చాయా? గుర్తొస్తే కామెంట్స్లో చెప్పేయచ్చు కదండి.